ఈ నెల 15వ తేదీన వెలువడిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం బుధవారం నామినేషన్ అనంతరం స్క్రూటినీ ప్రక్రియ చేపట్టగా కేవలం పోటీకి ప్రకటించిన 5 పదవులకు ఏకైక నామినేషన్ దాఖలు కాగా వాటిని సరైన నామినేషన్లుగా గుర్తించి అభ్యర్థులు వారి పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నిక ప్రకటన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా కమటాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది శ్రీనివాస్, కోశాధికారిగా కప్పల శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా ఎలిమిల్ల చంద్రకాంత్, సహాయ కార్యదర్శిగా సామ సునీల్ ఎన్నికైనట్లు ఎన్నికల ధృవీకరణ పత్రాలు హాజరైన వ్యాపార ప్రముఖుల సమక్షంలో ఎన్నికల అధికారి పబ్బా శ్రీనివాస్, ఎన్నికల కన్వీనర్ పల్లెల రాజయ్యతో పాటు ఉప ఎన్నికల అధికారులు శ్రీనివాసమూర్తి, పాత సుధాకర్ తదితరులు పాల్గొని హాజరైన సభ్యుల హర్షధ్వానాల మధ్య అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్తక సంఘం ఎన్నికలు జగిత్యాల పట్టణంలోని పలు సంఘాలకు మార్గదర్శకంగా ఉంటూ ఏకగ్రీవంగా జరగడం సభ్యుల ఐకమత్యానికి, సంఘ బలోపేతానికి, సంఘ శ్రేయస్సుకు తర్కణంగా పేర్కొన్నారు. రాబో కాలంలో సంఘ సభ్యుల శ్రేయస్సు కృషి చేస్తామని ఎన్నికైన కార్యవర్గం పేర్కొంది. పూర్తి స్థాయి కార్యవర్గాన్ని పలు అనుబంధాల సంఘాల ఆలోచనలకు అనుగుణంగా ఏర్పరచుకొని త్వరలో నూతన కార్యవర్గ పరిచయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. వాళ్ళు క్లీన్గా నీట్గా ఉండడం లోపల పూర్తి స్థాయి లోపల ఈ ఏజ్లో కూడా వారికి ప్రత్యేక అందరూ
కొత్త సంఘం సభ్యులు అందరికీ నమస్కారం. పేరు పేరున ఈనాటి ప్రోగ్రాం వచ్చినటువంటి వర్తక సోదరులు, పెద్దలు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి 5 సభ్యులు గత 15 ఆగస్టు నాడు ఎలక్షన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 16 ఆదివారం ఆగస్టు 2026 నాడు 10 గంటల నుండి 1 గంట వరకు, 2 గంటల నుండి 5 గంటల వరకు నామినేషన్ పత్రాల అమ్మకం, తిరిగి నామినేషన్ల స్వీకరణ జరగడం జరిగింది. 17 సోమవారం నాడు ఆగస్టు 2026 నాడు 10 గంటల నుండి 1 గంట వరకు నామినేషన్ ప్రక్రియ స్వీకరణ కూడా జరిగింది. అందులో భాగంగా 18 మంగళవారం ఆగస్టు 10 గంటల నుండి 1 గంట వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ, తిరిగి ఈరోజు 19 బుధవారం ఆగస్టు 2026 నాడు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, క్యాషియర్గా, వైస్ ప్రెసిడెంట్గా, జాయింట్ సెక్రటరీగా 5 నామినేషన్లు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 స్కూటీలు పరిశీలించగా ఎలాంటి తప్పులు లేనందున ఈ 5 సభ్యులను ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. జగిత్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్కు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో మొత్తం 677 మంది సభ్యులు ఉన్నారు. వాటికి సంబంధించి 15 ఆగస్టు శనివారం రోజు ఎన్నికల ప్రకటన జారీ చేయడం జరిగింది. 15 ఆగస్టు శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ లిస్టుల అమ్మక కార్యక్రమం జరిగింది. అలాగే 16 ఆదివారం రోజు నామినేషన్ల పత్రాల అమ్మకం మరియు స్వీకరణ పూర్తి కాబడింది. అలాగే 17 సోమవారం, 18 మంగళవారం రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు అంటే 19వ తారీఖు రోజు బుధవారం ఉదయం 11 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టు ప్రకటించాల్సి ఉండే, కానీ ఎన్నికల ప్రాసెస్లో భాగంగా మొత్తం 9 నామినేషన్లు అభ్యర్థులు తీసుకోవడం జరిగింది. కానీ సంఘ శ్రేయస్సు దృష్ట్యా 4 అభ్యర్థులు వాటికి నామినేషన్ వేరేరు, అంటే ధరావత్ సొమ్ము చెల్లించకుండా కేవలం నామినేషన్ ఫామ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి పోటీలో 5 మాత్రమే ఉండడం వలన ఆ 5 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈరోజు ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుంది. వర్తక సంఘ సభ్యులందరూ మాకు సహకరించారు. ఇలాంటి ఎన్నిక సక్రమంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సహకరించిన గౌరవ సభ్యులందరికీ నా యొక్క ఉద్యమంలో ధన్యవాదాలు. అలాగే నూతన ఎన్నుకోబడ్డ నా తోటి మిత్రులకు, మా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, శ్రీకాంత్ గారికి, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గారికి, సహాయ కార్యదర్శి రామశ్రీ గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. పని ఒత్తిడి ఉన్నా కానీ వర్తక సంఘం మీద భారం పడకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మా కార్యవర్గం గతంలో బాధ్యతలు నిర్వర్తించడం, ఈరోజు కూడా అదేవిధంగా బాధ్యత నిర్వర్తించడం. ఒకవేళ ఎన్నికలు ఇట్లా జరిగినట్టయితే కొంచెం భారం పడుతుండే, అలాంటి ఎన్నికలు జరిగేందుకు అవకాశం లేకుండా మరి సహకరించిన వ్యాపార సోదరులందరికీ, మిత్రులందరికీ, పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో కాలం లోపల వర్తకుల ఐకమత్యం కోసం, వర్తకుల శ్రేయస్సు కోసం, వర్తకుల యొక్క ఆనందాన్ని ఇనుపడింపజేసే విధంగా, ఎందుకంటే వాస్తవంగా ఒత్తిడితోటి వ్యాపారాలు కూడా సరిగ్గా నిర్వహించుకోలేకపోతున్నారు. మరి పోటీతత్వంలో కూడా ఉన్న వ్యాపారాలు మనుగడ సాగాలంటే వారికి కొంచెం ఆనందంగా కూడా ఉండే కార్యక్రమాలను నిర్వర్తించి, సేవా కార్యక్రమాలు నిర్వర్తించి ప్రతి విషయంలో కూడా వర్తకులకు మా కార్యవర్గము అండదండలుగా ఉంటుందని, మరియు వివిధ విభాగాల నుంచి మేము తదుపరి గతంలో మననే మేము కూడా మీ పక్షాన, సంబంధిత విభాగాల పక్షాన ఎవరెవరిని డైరెక్టర్గా తీసుకునేది అని మేము కార్యాచరణ రూపొందించుకొని నూతనంగా మరి ఇక్కడ అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం లభించే విధంగా, ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ వర్తక సంఘం అంటే వైశాఖనే కాదు, ప్రతి ఒక్కరిది కూడా భాగస్వామ్యం ఉండాలనే ఒక దృక్పథంతో మేము ఉన్నాము. మరి దానికి సంబంధించి ఆర్గనైజింగ్ సెక్రటరీ కానీ మరి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటే బాగుంటుంది అని
కల్చరల్ సెక్రటరీగా మరియు కార్యవర్గ సభ్యులుగా మేము పలువురిని మీ సంఘాల నుంచి సూచించిన వాళ్ళను మరియు ఆర్థికంగా సమయపరంగా సమయం ఇచ్చే వాళ్ళను మాత్రమే మీరు దయచేసి సూచించి మాకు పంపినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఒకట కొంతమంది అసలు కూడా రాని వాళ్ళు ఉన్నారు. మేము దానికి ఎందుకంటే గతంలో జరిగిన దానికి పోకుండా రాబో కాలంలో కూడా ఇంకా దృఢంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నా ప్రతి ఒక్కరి ప్రజెన్స్ ముఖ్యం, మాకు ప్రతి ఒక్కరి హాజరు ముఖ్యం. ఆ హాజరు అయ్యే వాళ్ళను ఆర్థికంగా మరి పలు కార్యక్రమాలకు సహకరించే వాళ్ళను మీరు సూచించాలని చెప్పని అనుబంధ విభాగాల వారిని ఈ మా మీడియా ముఖంగా సామాజిక మాధ్యమం ముఖంగా అభ్యర్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి సెలవు తీసుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.